మనకి ఇన్వెస్ట్మెంట్ గనక చూసుకున్నట్లయితే అసలు దాని గురించి ఏం చెప్తారు? ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటారు? 30 రూపీస్ ప్లాంట్ తీసుకుని వచ్చి వేసిండేది ఈరోజు 8 lakh రూపీస్. మట్టి పరీక్షలు చేయడం కానీ లేకపోతే అలా చేశారా, లేకపోతే మీరు ప్రాక్టికల్గా వేసి ఓకే అయింది ఆ తర్వాత మాత్రమే మీరు ఎక్కువలో చేస్తున్నారా, ఎలా అండి? ఆధునిక రైత అంటే ఫస్ట్ అదే మేడం చేయాల్సి ఉండేది. సైన్స్ని కూడా మిక్సప్ చేసుకుని మేము పంటలా. నాకు ఒక డౌట్, ఇప్పుడు చెప్పిన మసాలా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కాకుండా వేరే దగ్గర పండుతాయి అని చెప్పున్నారు. మీరు అంటే మీ సాయిల్లో పండుతాయని అసలు మీకు ఎలా తెలుసు? ఒక చెట్టు నుంచి లాభం తీసుకునేది ఎలా ఉంది, 10 చెట్టుల నుంచి లాభం తీసుకుని అదే స్థలంలో మీరు తీసుకునేప్పుడు మంచిగా బెనిఫిట్లు ఎత్తానే మేడం. 70% to 80% డ్రై ఫార్మింగ్ చేస్తాం. మనకి ఎప్పుడు కావాలో మార్కెట్లో ఎప్పుడు ధర ఉంటుందో అప్పుడు మేము సేల్ చేయొచ్చు. చాలా మసాలా పదార్థాలని నమ్ముతాను. సో అది మన ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆడపోతే ఆడి నుంచి మంచి ఫ్రూట్ ఉంటే ఆడి నుంచి తీసుకుని వచ్చి ప్లాంటేషన్ చేసి చేస్తాం. అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. మనకి మెయిన్ క్రాప్ వేరే ఉంటుంది, సబ్ క్రాప్ అని వేస్తాము. యాక్చువల్గా దీని నుంచి వచ్చే వరమానము దీంట్లో వచ్చలేదు మెయిన్ క్రాప్లో. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చూసాం కదా, శ్రీమూర్తి గారు 5 లేయర్ ఫార్మింగ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. అలాగే ఈ ఎపిసోడ్లో మీకోసం గాను స్పెషల్గా డ్రై క్రాప్, వెట్ క్రాప్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ చేసేద్దాం సార్ని, పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయినా లేదా కొత్తగా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు వ్యవసాయానికి సంబంధించిన లేటెస్ట్ అండ్ రియల్ అప్డేట్స్ని మిస్ అవుతారు. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాన్సెప్ట్లోనికి వెళ్ళిపోదాం. డ్రై క్రాప్, వెట్ క్రాప్ గురించిన పూర్తి సమాచారం శ్రీమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సో డ్రై క్రాప్, వెట్ క్రాప్ ఈ కాన్సెప్ట్ని మనం 5 లేయర్ ఫార్మింగ్లో మీరు ఆల్రెడీ చెప్పారు. సో అసలు ఆ కాన్సెప్ట్ గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే, డ్రై క్రాప్ అంటే ఏంటి, ఏమేం పంటలు ఉంటాయి, వెట్ క్రాప్ అంటే ఏంటి, ఏమేం పంటలు ఉంటాయి, అసలు వీటన్నిటిని కలిపి మీరు ఎలా ఫార్మింగ్ మెథడ్ని పాటిస్తున్నారు, సో దీని గురించి క్లియర్గా చెప్పండి సార్. మేము బెంగళూరు నుంచి 70 కిలోమీటర్ నియర్ ఉండే ఫామ్ అది, 65-70. సో ఇది యాక్చువల్గా డ్రాట్ ఏరియాస్, యావది నదిలు, చెరువులు ఇలా ఏం లేదు మాది. సో అందుకోసం ఇదన్నీ డ్రై ల్యాండ్ అని కన్సిడర్ చేస్తాము. డ్రై ల్యాండ్ అని, టోటల్గా డ్రై ల్యాండ్ అని. సో డాట్ ఉంటుంది ఆడ, అంత మంచిగా నీళ్ళు ఉండదు. బోర్వెల్ నుంచి నీళ్ళు తీసి మేము ప్లాంట్లకి ఇచ్చేది, వానని నమ్ముకుని ఉండేది. ఇట్లా పరిస్థితి ఉన్నాయి. ఇట్లా ఉండేప్పుడు మేము డ్రై ల్యాండ్ అని, డ్రై ఫార్మింగ్ అని వేరే చేస్తాను. 70% to 80% డ్రై ఫార్మింగ్ చేస్తాం. అది తగ్గులో ఉండే ప్రదేశంలో. హైట్లో ఉన్న ప్రదేశంలో వెట్ ఫార్మింగ్ చేస్తాము. దానికి ఇంచే నీళ్ళు తడే దీనికి కూడా సపోర్టింగ్గా ఉండాలి, అలా మేము చేస్తాము. సో దానికి కంప్లీట్గా స్ప్రింక్లరు ఇదన్నీ చేసి, సో ఇది వెట్ ఫార్మింగ్ అవుతుంది. 20 to 30% అంతే మేము వెట్ ఫార్మింగ్ చేసేకి అయ్యేది, ఎందుకంటే నీళ్ళు చాలా తక్కువ ఉంటుంది మేడం. సో బోర్వెల్ నుంచి మేము తీసి చేయాలా, వాన్ నుంచి మాత్రమే మనకి రిసోర్సెస్ ఉన్నాయి అందుకోసము. ఎందుకంటే ఇది గోదావరి, కావేరి, యాదవ్ నదులు ఉంటే, మనకి చెరువు ఉంటే దగ్గర మనకి ఈజీగా టోటల్ వెట్ క్రాపింగ్ చేయొచ్చు. కానీ మీ ఏరియాలో ఎక్కువ నీటి ఫెసిలిటీ. ఎగ్జాక్ట్లీ. దానికోసము స్థలీయ పరిస్థితి కోసము మేము ఇలా మార్చుకున్నాము. సో దీంట్లో వెట్ ఫార్మింగ్ అంటే చూడండి మేడం, నేను చాలా మసాలా పదార్థాలని నమ్ముతాను. బికాస్ మన దేశానికి, మన రాష్ట్రానికి ఆదాయం వచ్చే, మంచి ఆదాయం ఉండే మసాలా పదార్థాలు. సో అది ఇంకొకటి, ఈరోజే అమ్మాలా, ఈరోజే కట్ చేసి, ఈరోజే హార్వెస్ట్ చేసి, ఈరోజే సేల్ చేయాలా అనే పరిస్థితి లేదు. మనకి ఎప్పుడు కావాలో మార్కెట్లో ఎప్పుడు ధర ఉంటుందో అప్పుడు మేము సేల్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ బట్టి నేను అరేకా నట్ ప్లాంటేషన్ చేసినాను. అరేకా నట్లో ఇదన్నీ ప్లాంటేషన్ చేసినాను మేడం. జాయకాయ, తర్వాత కార్డమం, బే లీఫ్, సినమన్, ఇంకా చాలా ఇలా అన్ని ప్రకృతి దత్తంగా వచ్చేది. ఇదన్నీ సౌత్ కెనరాలో వచ్చే ప్రోడక్ట్స్. సో వరల్డ్ వైడ్ ఇది మనకి సౌత్ కెనరా, తర్వాత మన దీంట్లో వచ్చే ప్రోడక్ట్స్. ఇది మేము కల్టివేషన్ చేస్తున్నాం, ఎందుకంటే అలా అరేంజ్ అయిపోయింది క్లైమేట్. బికాస్ నాకు ఒక డౌట్, ఇప్పుడు చెప్పిన మసాలా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కాకుండా వేరే దగ్గర పండుతాయి అని చెప్పున్నారు.
అంటే మీ సాయిల్లో పండుతాయని అసలు మీకు ఎలా తెలుసు? అంటే ఫస్ట్ మీరు ఆల్రెడీ ఏమన్నా మట్టి పరీక్షలు చేయటం కానీ లేకపోతే అలా చేశారా? లేకపోతే మీరు ప్రాక్టికల్గా వేసి ఓకే అయింది ఆ తర్వాత మాత్రమే మీరు ఎక్కువలో చేస్తున్నారా? ఎలా అండి? ఆధునిక రైత అంటే ఫస్ట్ అదే మేడం చేయాల్సి ఉండేది. సైన్స్ని కూడా మిక్సప్ చేసుకుని మేము పంటల లేకుంటే అయ్యలేదు మేడం. బికాజ్ ఆ రోజు రైతు ఎద్దుల బండిల పైన సవారీ చేసుకుని పారాడుతూ ఉండే. ఈరోజు హైలక్స్లో పారాడి డెలివరీ ఇస్తారు సమయంలో. అలా పరిస్థితి ఉంది. అప్పుడు మేము కూడా మార్పులు తెచ్చుకున్నాం. సో సైన్స్ని మిక్సప్ చేసుకున్నారా. మాకు ఈ సాయిల్లో ఏముంది ఏం లేదు అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఫర్టిలిటీ చేసుకున్నాం మేము. డీకంపోజర్ ఉన్నాయి, తర్వాత బయో కంపోస్టులు చాలా ఉన్నాయి, బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి. దీన్ని పట్టి మేము జీవకణాలన్నీ వేసి మంచిగా సాయిల్ని ప్రిపరేషన్ చేసుకుని మీరు చేస్తే పంట కూడా కావాలంటే వస్తుంది మేడం. అయితే దానికి తగ్గట్టుగా క్లైమేట్ క్రియేట్ చేసుకోవాలా మేము. సో ఈజీగా పంటొచ్చు మేడం. మనకి మెయిన్ క్రాప్ వేరే ఉంటుంది, సబ్ క్రాప్ అని వేస్తాము. యాక్చువల్గా దీని నుంచి వచ్చే వరమానము దీంట్లో వచ్చలేదు. మెయిన్ క్రాప్లో అంతా మనకి ఇన్కమ్ ఉంటుంది మేడం. సార్ ఇందాక మీరు అరేకా నట్ ఫార్మింగ్లోనే ఇవన్నీ చేస్తున్నాం అన్నారు. అంటే ఓన్లీ అరేకా నట్ని మాత్రము పెద్ద మొత్తంలో చేస్తూ ఇవన్నీ మిడిల్లో వేసారా లేకపోతే ఎలా అండి? ఎస్ మేడం, ఇది 9x9 మా ఫామ్లో మీరు చూడొచ్చు మేడం. కౌశిక్ గారు మీరు అన్ని వచ్చి షూటింగ్ చేస్తున్నారు. సో మీరు వచ్చి చూడొచ్చు. 9x9కి ఒక ప్లాంట్ ఉంటుంది, దాని ఇన్ బిట్వీన్ ఒక ప్లాంట్ ఉంటుంది కార్డమం. ఈ లైన్లోనూ కార్డమం వస్తుంది. మళ్ళీ దానికి మేము బ్లాక్ పెప్పర్ని కూడా అతికిస్తాము అరేకా నట్ ప్లాంట్కి. సో ఇన్ బిట్వీన్ ఒక చెట్టు వచ్చి మనకి ఇది వస్తుంది, కొక్కోవా వస్తుంది. నెక్స్ట్ అది సేమ్ నెక్స్ట్ ప్లాంట్లో అదే మాదిరిగా కొక్కోవా మాదిరియే బేలీఫ్ వస్తుంది. దాని తర్వాత జాయికాయ వస్తుంది, నట్మెగ్. ఓకే, దాని తర్వాత సినమన్ ప్లాంట్ వేస్తాము. ఇలా అయినప్పుడు ఒకటికొకటికి రూట్ కాంపిటీషన్ అయ్యలేదు మేడం. దానికి పెస్టిసైడ్ ఏమీ ప్రాబ్లమే ఉండలేదు, ఇన్సెక్టిసైడ్ ప్రాబ్లమే ఉండలేదు ఈజీగా. ఎందుకంటే దానికి అవసరం ఉండే నీళ్లు, దానికి పోషక తత్వాలు అది తీసుకుంటుంది, దీనికి కావాల్సి ఉండే ఇది తీసుకుంటుంది. బికాజ్ ఎందుకంటే దీనికి కావాల్సి ఉండే దానికి వద్దు, దానికి కావాల్సి ఉండే దీనికి వద్దు. టోటల్ డెన్సిటీలో చేసినాను మేడం. అది చూసేదానికి బాగుంటుంది. కంప్లీట్ మీకు మైక్రో ఇది ఉంటుంది, చాలా తడిగా ఉంటుంది లోపల, అట్మాస్ఫియరే వేరే ఉంటుంది. సో మీరు కాయకూరలు పంటేదానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, షేడ్ నెట్ వేసినట్లు ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్ మేడం. సో అలా చేయటం వల్ల మీకు ఏమీ లాస్ ఉండదు అంటారా? ఒక చెట్టు నుంచి లాభం తీసుకునేది ఎలా ఉంది, 10 చెట్టుల నుంచి లాభం తీసుకుని అదే స్థలంలో మీరు తీసుకునేప్పుడు మంచిగా బెనిఫిట్లు ఎత్తానే మేడం. దాంట్లో డిసడ్వాంటేజ్ లేదు. బికాజ్ ఎందుకంటే అది ఏమి అట్ లాస్ట్ దాని లీవ్స్ వేస్ట్ అదన్నీ అవుతుంది, అదన్నీ కార్బన్గా ఈజీగా మాన్యూర్గా కార్బన్గా కంపోస్ట్ అయిపోతుంది నేలలో. సో టోటల్ మల్చింగ్ ఉంటుంది మేడం. టోటల్ మల్చింగ్, లీవ్స్ డ్రై అయిపోయాక అందులోనే న్యాచురల్ ఫార్మింగ్ లో మెయిన్ ఫండానే ఇదే, టోటల్ మల్చింగ్ చేయాలా. దాంట్లో మేము డ్రై మల్చింగ్ అది ఇది చేసేదాని నుంచి మనకి ఎక్కువగా బయట నుంచి చేయాల్సి పడుతుంది. ఇది మనకి అవసరమే లేదు కదా మేడం. సో ఈజీగా మనకి మల్చింగ్ కూడా ఉంటుంది. సూర్యుడి నీడ నేలకి తగలకూడదు మేడం, బికాజ్ నీళ్ళని వ్యాపరేట్ అయిపోతుంది. సో అందుకోసమే ఈ కాన్సెప్టే చేసిండేది. ఓకే, సో చాలా బాగా చెప్పారు దీని గురించి. ఇప్పుడు డ్రై వెట్ అంటున్నాం కదా, సో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటండి? టోటల్ వెట్ ఫార్మింగ్. మరి డ్రై క్రాప్స్ అంటే ఏమేమి వేస్తారు అసలు? మీరు ఎక్కువ చేసేది డ్రై క్రాపింగ్ కదా ఇప్పుడు? 70% డ్రై క్రాపింగ్ అన్నారు. సో డ్రై క్రాపింగ్ లో ఏమేమి పంటలు ఉన్నాయండి మేడం? అలా చెప్పుకుని పోతే కమర్షియల్గా చెప్తాను. దీంట్లో మీకు షుగర్ యాపిల్ మెయిన్గా వస్తుంది, సీతాఫలం, దాని తర్వాత కరోండా ఉంది. కరోండా అంటే చెర్రీ అని చెర్రీ కోసం యూస్ చేసే ఫ్రూట్. పాన్లో యూస్ చేస్తారు, ప్రాసెస్ అయ్యి వస్తుంది. అది కల్టివేషన్ బార్డర్లో అన్ని వేస్ట్ ల్యాండ్లో చేస్తాం అది. సో దాని తర్వాత మ్యాంగో ఉంది. మ్యాంగో వచ్చి డ్రాట్ ఏరియాలోనే వచ్చేది, దానికి ఎండ్ బాగా కావాలా. సో దాన్ని కూడా హై డెన్సిటీలో ప్లాంటేషన్ చేసినాము. గోవా ఉంది. ఇదన్నీ కమర్షియల్గా చెప్తా ఉండేది మేడం, టోటల్ కమర్షియల్గా. తర్వాత ఆమ్లా ఉంది, ఆమ్లా వచ్చి మాది దగ్గర ఒక 200 ప్లాంట్ ఉంది. జామున్ ప్లాంటేషన్ ఉన్నాయి, అది ఒక 200 to 300 ప్లాంట్స్ ఉన్నాయి. సో వాటర్ ఆపిల్ ఉన్నాయి.
దాని తర్వాత జాక్ ఫ్రూట్ 1000 ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇదన్నీ డ్రై క్రాప్లో వచ్చేస్తుంది మేడం. దీనికి అంత మంచిగా తడి అవసరం లేదు, ఎండ బాగా కావాలా, ఎంత బాగా ఎండ ఉంటుంది అంత బాగా స్వీట్నెస్ ఉంటుంది ఫ్రూట్లో. సో ఇలా కమర్షియల్ కల్టివేషన్లో ఇదన్నీ ఉంది. ఇంకా కొద్ది పెద్ద లిస్టే ఉంది మేడం చెప్పుకుని పోతే. ఇది ఇడిసిన తర్వాత నేను ఒక 1 acreలో నాకు ఇంటికి కావాల్సి ఉండేట్లా ఫ్రూట్ ఫారెస్ట్ కూడా చేసినాను. ఓకే. సో దాంట్లో 300 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏంటి 300 వెరైటీస్ ఎగ్జాక్ట్లీ ఫ్రూట్స్? ఎగ్జాక్ట్లీ. దాంట్లో ట్రాపికల్, సబ్ ట్రాపికల్ అన్నీ వేసినాము. ఓకే. సో అది మన ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆడపోతే ఆడి నుంచి మంచి ఫ్రూట్ ఉంటే ఆడి నుంచి తీసుకుని వచ్చి ప్లాంటేషన్ చేసి చేస్తూ ఉన్నాం. అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. మనకు అవసరం మార్కెటింగ్ నెక్స్ట్ లెవెల్. సో మనకి ఇంటికి మనకు కావాల్సి ఉండే వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి ఇచ్చేదానికి ఈజీగా ఉంటుంది అని సో అలా మీరు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా పండిస్తున్నారు. మీకు కావాల్సిన ఫ్రూట్స్ కావాల్సిన టైంలో తింటున్నారు. సీజనల్ గా వస్తూ ఉంటాయి కదా, ఏ సీజన్ కి తగిన ఎవ్రీ సీజన్ ఏమారో ఒక పంట ఉంటే ఉంటుంది మేడం. ఏమారో ఒక ఫ్రూట్ మనకి ఇంటికి మన అవసరం ఉండేట్లా జరుగుతూనే ఉంటుంది. అది క్వాంటిటీ లాట్గా వస్తుంది. అది మనకు కావాల్సి ఉండే వాళ్ళకు ఇచ్చి మేము యూస్ చేసుకుంటాం. చాలా బాగుంది అసలు ఈ కాన్సెప్ట్. మనకి ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో తింటే అసలు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. సీజనల్ ఫ్రూట్స్ అని ఎందుకంటారు? ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్ని తింటే ఆరోగ్య ప్రయోజనాల బెనిఫిట్సే వేరు. అలా ప్రతి సీజన్కి మీరు ఆ ఫ్రూట్స్ని ఖచ్చితంగా తింటున్నారు. సో ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. ఓకే. సో ఈ వెట్ అండ్ డ్రై క్రాప్ కాన్సెప్ట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే అసలు దాని గురించి ఏం చెప్తారు? ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటారు ఆ కాన్సెప్ట్కి సంబంధించి? ఈ డ్రై క్రాప్లో ఇంకో ఆగ్రో ఫారెస్ట్రీను యాడ్ అవుతుంది మేడం. బికాజ్ ఆగ్రో ఫారెస్ట్రీ అది కూడా మంచి బెనిఫిట్ ఉండే ఇది. వెదురు వేసినాము, తర్వాత రెడ్ శాండల్ ఉంది. శాండల్ 4000 ప్లాంట్స్ ఉన్నాయి. శాండల్వుడ్? శాండల్వుడ్. ఓకే. మన ఐడెంటిటీ కర్ణాటక, బెంగళూరు ఐడెంటిటీ అది మేడం. సో అది కూడా 4000 ప్లాంట్ ఉన్నాయి. 13 years అయిపోయింది. రెడ్ శాండల్ ఉన్నాయి ఒక 600 రెడ్ శాండల్ ప్లాంట్. 600. అది ఈరోజు ఒక్క చెట్టుని చూసి 8 lakhs వరకు ఆఫర్ ఇస్తూ ఉన్నారు 12 yearsది. ఓకే. సో ఇదంతా ఈజీగా ఒకటికొకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది మేడం. వెట్ ఫార్మింగ్లో, డ్రై ఫార్మింగ్కు ఇదన్నీ ఇంటర్ కనెక్ట్గా ఉంటుంది. సో దీంట్లో మంచి ఆదాయం ఉంది మేడం. 30 rupees ప్లాంట్ తీసుకుని వచ్చి వేసిండేది ఈరోజు 8 lakh rupees వాల్యుబుల్. రెడ్ శాండల్వుడ్. ఓకే. ఇప్పుడు రెడ్ శాండల్వుడ్ గురించి కనుక చూసుకున్నట్లయితే మనకి లైసెన్స్ కావాలి అలా ఇలా అని చాలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, అసలు అది ఎలా అండి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? లేకపోతే ప్రభుత్వ మద్దతు ఎలా ఉంటుంది? అసలు ఏంటండి? మేడం, ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని కట్ చేసేదానికి ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి, ఆడ ఆర్ఎఫ్ఓ ఉంటారు, వాళ్ళ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకుని అలా కట్ చేసేదానికి, పెంచేదానికి కాదు మేడం. పెంచేదానికి మేము ఏం పంటుతూ ఉన్నాము, మీ పహాణిలో మీరు ఎంట్రీ చేపిస్తే చాలు. సో మీరు కట్ చేసేప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుని చేయాలి మేడం. ఇంతే మేడం. దానికి ఏం ఇన్కమ్ వస్తుంది? రెగ్యులర్ జిఎస్టీ ఉంటుంది. రైతుడికి ఏముంది? ఇప్పుడు అందరికీ తెలిసిండే విషయమే, రైతుడికి ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ. సో దాని నుంచి అది ఏం రెగ్యులర్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఆ రోజు ఏముంటుంది అది కట్ చేసుకుని ఇస్తారు మేడం. గవర్నమెంట్ అదంతా నిగది పెట్టింది మేడం. సార్ రెడ్ శాండల్కి వేరే మాదిరిగా ఉంది, వైట్ శాండల్కి వేరే మాదిరిగా ఉంది. సో ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ఎవరైనా రెడ్ శాండల్వుడ్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే పంట వేస్తారు, మొత్తం బాగానే ఉంటుంది. ఒక 10-12 ఎన్నేళ్ళ తర్వాత, ఒక మినిమం 12 ఏళ్ళ తర్వాత అంటారా హార్వెస్టింగ్? మేడం ఇంటిగ్రేటెడ్గా చేస్తే ఓకే, దీన్ని బట్టి కోట్లు వస్తుంది అని మేము అదే జనరల్గా. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లోనే, మోనోక్రాప్ కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లోనే చేస్తారనుకోండి. సో అలా మార్కెటింగ్ దగ్గరకు వచ్చేసరికి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర వరకు వచ్చేసరికి మార్కెటింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే మీ దగ్గరకు అప్రోచ్ అవుతున్నారా, లేకపోతే మీరే ఎక్కడెక్కడ దీనికి మార్కెట్ ఉంది, లేకపోతే ఏంటి అని రీసెర్చ్ చేస్తున్నారా, ఎలా అండి? గవర్నమెంట్ కూడా నిగది పరిస్థితి దీనికి అంత ధరలు, దాన్ని బట్టి మేము వాళ్ళకు బైబాక్ ఇవ్వచ్చు కావాలంటే. సో అదర్వైజ్ ప్రైవేట్లో కూడా అమ్మవచ్చు. అది మీ రైతుడికి ఇచ్చిన ఆఫర్. అది అంత కఠోరంగా యావది లేదు మేడం. అయితే మా పంట మనది అనే దానికి మేము ఆన్ రికార్డ్స్లో ఉండాలి ఫస్ట్. ఓకే. సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. తర్వాత ప్రోటోకాల్స్ ఉన్నాయి, అదన్నీ ఫాలో అప్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయండి రెడ్ శాండల్వుడ్? రెడ్ శాండల్ ఒక మోర్ దెన్ 600 ఉంది. మోర్ దాన్ 600. సో కాస్ట్ అంటే ఎంత పడుతుంది అంటారు ఇప్పుడు? మేడం, మనిషి విలువ ఎలా కౌంట్ చేసేకి అయ్యలేదు, ఫామ్ విలువ అంతే. ఎందుకంటే ఒక పళ్ళు పోతే, ఒక పళ్ళు వేయించుకోవడానికి మనకి 20,000 అవుతుంది. అలా మేము
ఒక కిడ్నీ ఎక్స్చేంజ్ చేసేకపోతే లక్షలు అవుతుంది. అలా దానికి విలువ లేదు మేడం. రైత విలువ లేకుండా ఉండే మనిషే రైత మేడం. వాడికి నిజంగా వాడు ఏమి అని వాడికి తెలియలేదు. వ్యవసాయకి ఉండే అర్హత వేరే మేడం. కరెక్ట్గా పర్ఫెక్ట్గా మేము సైంటిఫిక్గా చూసి పర్ఫెక్ట్గా చేస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది, మంచి లైఫ్ కూడా ఉంటుంది మేడం. డ్రై క్రాప్లో తక్కువ ధరం వస్తుంది అని కాదు, వెట్ క్రాప్లో ఎక్కువ ధర, అన్నీ కొల్యూడ్గా చేసుకుంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు మేడం లైఫ్ని. ఈడ 20 years బాగా చదివి ఒక 5 lakhs 10 lakhs ఇయర్లీ ప్యాకేజ్ పోయే పనికి ఇంకా 10 రేటు ఎక్కువగా సంపాదన చేయొచ్చు మేడం. కరెక్ట్ సార్. ఇప్పుడు రెడ్ శాండిల్వుడ్ ఓకే, ఇప్పుడు నార్మల్ శాండిల్వుడ్ ఉంది. మీరు అది కూడా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నారు మీ దగ్గర? 4,000 plants. 4,000. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది వాటికి? ఆల్మోస్ట్ 12 to 13 years. 12 to 13 years. అంటే హార్వెస్టింగ్ అంటే క్రాపింగ్ ఏ టైంకి చేస్తారు మేడం? యాక్చువల్గా హార్వెస్ట్ 16 years పైన చేయొచ్చు. దాని తర్వాత ఎంత సంవత్సరం మేము ఇస్తామో అంత హార్ట్వుడ్ మంచిగా రెడీ అవుతుంది అంటారు మంచిగా. ఓకే, దానికి కూడా ఇప్పుడు మంచిగా మార్కెట్లో డిమాండ్ ఉంది యాక్చువల్గా. రెడ్ శాండిల్వుడ్కి కావచ్చు, శాండిల్వుడ్కి కావచ్చు. సో డ్రై క్రాప్ అంటే మనం వీటిని కూడా మంచిగా, మన రాష్ట్రం ఐడెంటిటీ మేడం ఇదంతా. ఎస్ కరెక్ట్. సో మనం ప్రభుత్వ పర్మిషన్ అంటే మనం నేమ్ని ఎంటర్ చేయించుకొని ఇవంతా చేయించుకొని కట్ చేసేటప్పుడు లైసెన్స్ ఇవంతా మొత్తం ఫార్మాలిటీస్ అంతా క్లియర్ చేసుకుంటే చాలంటారు. ఇక మార్కెటింగ్ అంటారా మనం చూసుకొని మన దగ్గరికి వస్తారు, లేకపోతే మనం గవర్నమెంట్కైనా అమ్మవచ్చు, లేకపోతే ప్రైవేట్కైనా అమ్ముకోవచ్చు అంటారు. ఓకే సార్, మీరు ఫస్ట్ మనం చేసిన ఎపిసోడ్ 5 layer ఫార్మింగ్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, బంచ్ బనానా. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటండి? అంటే ఎలా అది బంచ్ బనానా అంటే ఏంటి? బనానా ప్లాంట్ వచ్చి రిలేటెడ్ టు బ్యాంబూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, బ్యాంబూ మాదిరిగా వచ్చే ఒక జాతి చెట్టు అది. సో అది ఏమవుతుంది ప్లాంట్, అది ఒక్కొక్కరు ఏం చేస్తారో 5 feetకి 6 feetకి సపరేట్గా ప్లాంటేషన్ చేసుకొని పోతారు. ఒక ఎకరానికి ఒక 600 to 700 ప్లాంటేషన్ చేస్తారు. సో 3 years, 1 year ఫస్ట్ క్వాలిటీ వస్తుంది, 2nd year మిడిల్ క్వాలిటీ, 3rd year క్లోజ్, అన్నీ కట్ చేస్తారు. దానికి మోసులు వస్తూనే ఉంటాయి, చిన్న మొలకలు వస్తూనే ఉంటాయి, అదన్నీ కట్ చేసుకునే పోతుంటారు. యాక్చువల్గా న్యాచురల్గా మీరు ఒక దానికి పర్టికులర్ డిస్టెన్స్ ఇచ్చి 15 to 20 feet ఈచ్ ప్లాంట్ టు ప్లాంట్ మీరు దాన్ని గ్రో చేస్తే దానికి ఫస్ట్ ఇయర్ ఒక దీంట్లో మాత్రం తీసుకునేలా, 2nd yearకి దానికి ఏం బ్రాంచెస్ వస్తాయి అదన్నీ అట్లే ఇడిచిపెట్టిడాల. సో అది ఆర్గనైజ్ చేసుకునేలా మేము నెలకి ఒకటి రావాలా బనానా. ఓకే, అలా మేము ఆర్గనైజ్ చేసుకొని కటింగ్ చేసుకొని ఇడిసేస్తే, మంచిగా ఇడిసేస్తే ఈజీగా మీకు నెల ఒక్కొక్క బనానా ఇది వస్తుంది మేడం. సో ఇట్లా చేసేది బంచ్ బనానా. ఇది 30 years వరకు దగ్గర 20 to 30 years వరకు తీసుకునొచ్చు. దీన్ని ప్రాక్టికల్గా మన బయో ఫర్టిలైజర్ ఇచ్చేస్తారు. ఒకరు హులునాచెగౌడ అని ఉన్నారు బెంగళూరులో, వాళ్ళు దీన్ని కాన్సెప్ట్ పట్టి డాక్టర్ సాయిల్ CEO వాళ్ళు దీన్ని పట్టి ఆదరించి చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఏంటి అంటే చూడండి మేడం, మన ఊర్లో ఇళ్ళలో ఒక చోటలో ఒక బనానా ప్లాంట్ ఉంటుంది, అది 20 సంవత్సరం నుంచి ఆడే ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది. తెలుసా మీకు? చూస్తుంటారు కదా, మేము హ్యాండ్ వాష్ నీళ్ళంతా దానికి రెడీ చేసి పెట్టి ఉంటాం. దానికి ಯಾವ మెడిసిన్ వద్దు, దానికి ಯಾವ కెమికల్ వద్దు, దానికి ಯಾವ ఫర్టిలైజర్ వద్దు. సో పొటాష్ అదే క్రియేట్ చేసుకుంటుంది. సో వేరే ప్లాంట్కి కూడా అది మంచి ఆహ్వానిస్తుంది పెరిగేదానికి. సో అందుకోసము బంచ్ బనానా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో మీరు 10 ఎకరాల్లో సంపాదన చేసే బనానా ప్లాంటేషన్ రెగ్యులర్ ప్రాక్టీస్కి దీనికి 3 ఎకరాల్లో దీనిలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 10 ఎకరాలకి 3 ఎకరాల్లో వచ్చేస్తుంది అంటారు, అంత ప్రాఫిట్. ఓకే సార్, మరి ఇప్పుడు గువ్వ జామకాయ గురించి కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ రకాన్ని సాగు చేస్తున్నారు ఈ డ్రై క్రాప్లో? ఎస్ మేడం, ఇది డ్రై క్రాప్లోనే వస్తుంది. ఎందుకంటే దానికి చాలా తక్కువ తడి కావాలా, ఎక్కువగా ఇస్తే నిమిటోడ్ ప్రాబ్లం వస్తుంది. నిమిటోడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి దానికి. సో దాన్ని ఏం చేస్తూ ఉన్నాం మేము, చూడండి మేడం, ఇప్పుడు జపానీస్ రెడ్ డైమండ్ అని కొత్త వెరైటీగా వచ్చింది, అది 1500 ప్లాంటేషన్ చేసినాను. ఇదన్నీ హై డెన్సిటీలో చేస్తాం మేము, ఇజ్రాయలీ టెక్నిక్. ఎలా అంటే 10 feet 12 feet విడ్త్తో చెట్టు నుంచి చెట్టు 6 feet, అదర్వైజ్ 7 to 8 feet. అది ప్రూనింగ్ చేసుకొని మేము మెయింటైన్ చేసుకుంటాం. దీనికి కొద్దిగా పని వస్తుంది ఒక్కరికి. అయితే మనకి 10 ఎకరాల్లో చేసే పంట 1.5 ఎకరాల్లో ఇన్కమ్
చేసుకునొచ్చు ఓ మేడం. ఇది కాన్సెప్ట్. సో ఇది హై డెన్సిటీలో ఎప్పుడు చేస్తామో మంచి బెనిఫిట్ ఉంటుంది. స్ప్రే చేసేదానికి ఈజీగా ఉంటుంది. చెట్టు పెద్దగా పెరిగేలేదు, అది హార్వెస్టింగ్ ప్రాబ్లం లేదు, మెడిసిన్స్ ప్రాబ్లం లేదు. దానికి మీరు ఏమే అప్లై చేయాలంటే ఈజీగా చేయొచ్చు. ఎరువు వేసుకునే దానికి అన్ని రోలో ఉంటుంది, ఈజీగా ఇది పారవడచ్చు మేడం. చూడండి మేడం, నైసర్గిక కృషి, తర్వాత మన సేంద్రియ కృషి, తర్వాత కెమికల్ కృషి, కెమికల్ ఫర్టిలైజర్ వేసి మేము చేసేది, బయో ఫర్టిలైజర్ వేసి చేసేది, ఇదన్నీ కలుపుకుంటే మనదే ఒక ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా తయారవుతుంది మేడం. దాంట్లో రాసాయనిక ఎరువులు వాడవే కూడదు మేడం, ఆల్మోస్ట్ ఆల్. ఇంకా అవసరము చూడండి, మేము కమర్షియల్గా కల్టివేషన్ చేసినప్పుడు కొద్దిగా పోషక తత్వాలు ఆధారపడి ఉంటుంది, అది దొరికేలేదు. అందుకోసం ఇప్పుడు పొటాష్ కరెక్ట్గా మేము పర్ఫెక్ట్ టైంకి మేము బోరాన్ అని వేయకుండా పోతే సో మీకు చెట్టు కాయలు నిలుచుకునేలేదు. మేము అప్పుడు జీవ కణాల్లో మేము దానికి ట్రై చేస్తాము, అన్నీ చేస్తాము. దాని తర్వాత అయ్యేదే లేదు అనేప్పుడు మేము ఈజీగా దాన్ని ఏం చేస్తాము, న్యూట్రలైజ్ చేస్తాము కెమికల్ ఫర్టిలైజర్ను. 500 కిలోలు వేసే జాగాల్లో 50 గ్రాములు వేసి, 50 కిలో వేసే దాంట్లో 50 గ్రాములు వేసి దాన్ని డైల్యూట్ చేసి న్యూట్రలైజ్ చేస్తాము డీకంపోజర్లో. అప్పుడు దాన్ని కంప్లీట్గా డీకంపోజర్ జీవకణాలు ఇదవుతుంది. సో ఆ పోషక తత్వాలు ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది దీంట్లో. డైరెక్ట్గా మీరు కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా డీకంపోజ్ న్యూట్రలైజ్ చేసి చేస్తాను. ఓకేనండి. సో ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్, సో ఫ్రూట్స్లో రారాజు సమ్మర్లో అంటే మ్యాంగో అని చెప్తారు. సో డ్రై క్రాప్ అంటే ఇప్పుడు మ్యాంగో కూడా దానికి అందుకే వస్తుంది. మెయిన్గా ఈ మ్యాంగో అంటే మీరు ఎలాంటి రకం మ్యాంగో సాగు చేస్తున్నారు, అంటే ఎన్ని చెట్లు ఉన్నాయి, ఇప్పుడు మీకు ఇన్కమ్ ప్రాఫిట్ అదంతా ఎలా ఉంది చెప్పగలరా? నేను థాయ్ కటిమన్ మ్యాంగో అని ఒక వెరైటీ థాయిలాండ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చింది. వెస్ట్ బెంగాల్ నుంచి నేను తెచ్చి వేయించినాను. సో ఆ వెరైటీలో ఆల్ సీజన్ మ్యాంగో అది. సో సీజన్ వైజ్ కాదు, ఆల్ సీజన్లో ఉంటుంది. మనకి సీజన్లో మేము ప్రూన్ చేసి పెట్టేస్తాము, ఎందుకంటే కాంపిటీషన్ వద్దు మనకి పోయే రూటు ఖాళీగా ఉండాలి. ఓకే, పీక్ అవర్స్లో కార్ ఫరారీ ఇస్తే మీరు పోయేకెళ్ళలేదు. ఓకే, రోడ్డు ఖాళీగా ఉండాలా. అలా మేము మార్కెట్ని ఫ్రీ చేసుకుంటాము. నేను చేసిండేది ఆల్ సీజన్ ప్లాంట్. అది ఆల్ సీజన్ అంటే అన్ని సీజన్స్ లో వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇయర్లీ 2 to 3 times హార్వెస్టింగ్ అవుతుంది. సో అది ఎలా మేము ప్రూనింగ్ చేసి అరేంజ్ చేసుకుంటామో అలా మనకి వాడుకోవచ్చు మేడం. సో ఇలా తర్వాత డ్రై ఫ్రూట్లో షుగర్ ఆపిల్ వేసినాను, సీతాఫలం. అది వచ్చి లోకల్ వెరైటీ కాదు, లోకల్ బాలానగర్ అని ఒకటి వస్తుంది మన హైదరాబాద్ వెరైటీ. దాంట్లో సీడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, పల్ప్ కొద్దిగా తక్కువ ఉంటుంది. నేను బాలానగర్ వెరైటీని వేసినాను. దాని తర్వాత NMK1 గోల్డ్ అని చేసినాను మేడం. NMK1 గోల్డ్ అని అది వచ్చి నవనాథ్ కస్పాటే అని ఫస్ట్ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని అథెంటికేట్గా ఆ ప్లాంట్ని ఎవరూ అమ్మేయట్లేదు. అలా NMK1 గోల్డ్ అని మంచి ప్రీమియర్ క్వాలిటీ షుగర్ ఆపిల్ని క్రియేట్ చేసినారు. సో ఆడి నుంచి తెచ్చేసినాను మహారాష్ట్ర. అంటే వాళ్ళు మాత్రమే అమ్ముతారా అండి? ఎగ్జాక్ట్లీ మేడం, వాళ్ళ ఓన్ బ్రాండ్ మేడం. ఓన్ బ్రాండ్, ఇంకా వేరే వాళ్ళు అమ్మడానికి ఛాన్స్ లేదు. వాళ్ళ దగ్గర తీసుకుని అమ్మాలా, లేకుంటే డూప్లికేట్ అయిపోతుంది కదా. బ్రాండెడ్ అది. అవునవును, అది ఒక బ్రాండ్ ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేడం. ఇండియాలోనే ఫస్ట్ వెరైటీ. అంటే ఏంటి దాని వల్ల యూజ్ ఏంటి మేడం? దాంట్లో సీడ్ మీకు 5 to 6 ఉంటుంది సీడ్. ఓకే, సీతాఫలం 150 నుంచి 200 రూపీస్ మార్కెట్లో పోతుంది. ఓకే, రీటైల్లో. మీ హోల్సేల్లో 120, 150 న్యాచురల్గా పోతుంది. సో ఒక చెట్టు మీకు కాయలు దగ్గర 40 నుంచి 100 కిలోలు కాస్తుంది. ఏ సీజన్లో అండి అది క్రాప్ వచ్చేది? మేడం ఇది అన్ని అన్సీజన్ ప్లాంట్స్. నేను దాన్ని పట్టే మార్కెటింగ్ని పట్టేది చేతుల్లో. ఎందుకంటే రెగ్యులర్గా ఇది పంట ఆగస్టు సెప్టెంబర్ లోపల ఫినిష్ అయిపోతుంది. బాలానగర్ వెరైటీ, మన నాటి వెరైటీ ఏముంటుంది, లోకల్ వెరైటీస్ అన్ని, ఇది వచ్చేసి జనవరి వరకు మనకి హార్వెస్ట్ ఉంటుంది మేడం. సో అన్ సీజన్ లో కూడా మీరు క్రాప్ ఇవ్వగలిగితే మీకు ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా మంచిగా వస్తుంది. తర్వాత పునాసా అని మీ ఆంధ్ర వెరైటీ ఒకటి, మన ఆంధ్ర వెరైటీ ఒకటి, పునాసా అని మ్యాంగో ఒకటి కల్టివేషన్ చేస్తున్నాం. అది హై డెన్సిటీలో బాగా వస్తుంది, బాగా పులుపు ఉంటుంది. సో అది కూడా వేసినాము. అది కూడా ఒక 50 ప్లాంట్స్ ఉన్నాయి. ఇదన్నీ ఎలా అంటే అన్సీజన్ ప్లాంట్స్ మేడం. దాని నుంచి మంచి ఆదాయం ఉంటుంది మేడం. మార్కెట్లో కాంపిటీషన్లో పోకూడదు మేడం. హరిలో రష్లో మూవ్మెంట్ చేస్తే ఏమీ అయ్యలేదు. అలాగా దీన్ని ప్లాన్ చేసుకున్నాం. తర్వాత వియట్నాం అర్లీ మేము ఇచ్చేసినాం కదా. సో జాక్ ఫ్రూట్ అది అంతే అన్సీజన్ ప్లాంట్. అన్ని సమ్మర్లో వచ్చి ఖతం అయిపోతుంది. దాని తర్వాత ఇది వస్తూనే ఉంటుంది మేడం, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. పూల ఉంటుంది, కాయ ఉంటుంది,
ఇలా ఇది రెగ్యులర్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మార్కెట్ ఈజీగా మేము మార్కెటింగ్ చేసుకోవచ్చు, లోకల్ మార్కెట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇదన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్లో అన్నీ ముఖ్యంగా హనీ కూడా నేను కల్టివేట్ చేస్తూ ఉన్నాను. హనీ కూడా ఎగ్జాక్ట్లీ 100 బాక్స్ నేను మీరు అరేంజ్ చేసి ఫార్మింగ్ చేస్తూ ఉన్నాను. దాని నుంచి కూడా మనకి దగ్గర సంవత్సరానికి ఒక 3 lakhs రూపీస్ వరకు ఇన్కమ్ వస్తుంది. హనీ బీ ఫార్మింగ్ నుంచి 100 బాక్స్ నుంచి 3 lakh వరకు 3 lakh వరకు అది దానికింత ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనకి ఫ్రెండ్స్లు ఎక్కువగా ఉండరు కదా, సో అందరికి ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇంకా వచ్చి కొనేవాళ్ళు దగ్గర తక్కువే. మేము ఓన్ బ్రాండింగ్ చేయలేదు మేడం, ఆడే వచ్చి కనుక్కుంటారు, సార్ హనీ ప్యూర్ హనీ కావాలా, మాకి చిన్న చిన్న పాపలు ఉన్నారు వాళ్ళకి కావాలా అన్నీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదాన్ని ప్రాసెస్డ్ అయ్యి మేడం, ఇది అన్ప్రాసెస్డ్ లైవ్గా తీసి అట్లే కట్ చేసి వాళ్ళ ముందర తీసి ఇచ్చి పంపించేస్తాం. ఓకే సార్, ఇప్పుడు డ్రై క్రాప్, వెట్ క్రాప్, దీని గురించి అసలు ఏమేమి పంటలు ఉన్నాయి, ఏ పంటలు ఏ కేటగిరీకి చెందుతాయని క్లియర్గా చెప్పారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఫస్ట్ ఎపిసోడ్లో, ఫారెస్ట్ ఫార్మింగ్ అని. అసలు ఫారెస్ట్ ఫార్మింగ్ అంటే ఏంటండి? అంటే ఏమేమి క్రాప్స్ ఉంటాయి, అసలు ఎన్ని రకాల పంటలు? ఫారెస్ట్ ఫార్మింగ్ అంటే అగ్రో ఫారెస్ట్రీ అని చెప్తారు మేడం. సో అగ్రికల్చర్ విత్ ఫారెస్ట్ ఫార్మింగ్. అగ్రో ఫారెస్ట్రీలో నీమ్ టిమ్మర్ వస్తుంది, తర్వాత టీకు, తర్వాత రెడ్ శాండల్, అలాగే మన శాండల్, ఇలా అన్నీ వుడ్ టింబర్ వెరైటీస్ వస్తాయి. దాన్ని బట్టి మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఇది ఒక మాదిరిగా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పే చేస్తుంది. అంటే ఇప్పుడే మనకి ప్రాఫిట్ ఇన్కమ్ జనరేట్ అవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇప్పుడు మంచి బెనిఫిట్స్ మేడం. ఎందుకంటే మేము రెగ్యులర్ రొటీన్కి ఇదన్నీ పెట్టుకొని ఉన్నాం కదా, ఫ్రూట్స్ కల్టివేషన్ చేస్తూ హనీ చేస్తూ ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్లో మన అనిమల్ హస్బెండరీ వస్తుంది. సో ఇలా అన్ని ఇన్కమ్ ఉంటాయి. దాని జతలో ఇది మంచి 20 years 25 years 15 yearsకి మంచి హార్వెస్టింగ్ టైంలో మంచి బెనిఫిట్గా ఉంటుంది. 30 రూపాయలు గవర్నమెంట్ నుంచి 5 రూపీస్కి ఇస్తారు. ఇలా చెట్టు 30 రూపీస్కి వేసిన చెట్టుకి మీకు 10 లక్షలు వస్తాయి అంటే ఇట్స్ అమేజింగ్ కదా. కరెక్ట్. సో మనకి 5 layer ఫార్మింగ్ అంటే యాక్చువల్గా మీరు డ్రై క్రాప్ కావచ్చు, వెట్ క్రాప్ కావచ్చు, ఈ ఫార్మింగ్ క్రాప్స్ అన్నిటిని పక్కన పెడితే మనకి లైవ్ స్టాక్కి సంబంధించి కూడా మీరు ఇందులో కల్టివేట్ చేస్తున్నారు. సో అసలు లైవ్ స్టాక్ అంటే ఏమేమి పండిస్తున్నారండి, ఏమేమి ఉంటాయి మేడం? నాటి కోడిలు ఉన్నాయి, గొర్ర మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మనది చేపలు ఉన్నాయి, హనీ కల్టివేషన్ ఉన్నాయి. సో ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి వీటన్నిటి గురించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సిందే. సో చూసారు కదా, మనకు 5 layer ఫార్మింగ్ అంటే ఓన్లీ క్రాప్స్ మాత్రమే కాదు, పంటలు మాత్రమే కాదు, మనకి ఆవులు, మేకలు, గొర్రెలు వీటన్నిటిని కూడా కలిపి 5 layer ఫార్మింగ్ మెథడ్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు శ్రీమూర్తి గారు. సో మీరు ఈ ఎపిసోడ్లో చూసారు కదా, డ్రై క్రాప్ గురించి, వెట్ క్రాప్ గురించి, అందులో ఏమేమి పంటలు ఉంటాయి, ఎలాంటి పంటలు పండిస్తారు, దానికి డిజైన్ కానీ సెటప్ కానీ ఎలా చేసుకున్నారు తెలుసుకున్నారు. అలాగే ఫారెస్ట్ ఫార్మింగ్ గురించి కూడా తెలుసుకున్నారు. ఎంత పెద్ద చెట్లు ఉంటాయి, వాటికి ఇప్పుడు ప్రాఫిట్ లేకపోయినా ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఆబ్వియస్లీ 5 layer ఫార్మింగ్లో 365 days ఇన్కమ్ను ఎర్న్ చేస్తున్నారు. ఈ లైవ్ స్టాక్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అంటే గొర్రెలు ఎలా పెంచుతారు, లేకపోతే మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, వాటి ఎరువులను ఎలా ఉపయోగిస్తున్నారు, సో దాని నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, లేకపోతే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, దీని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో నెక్స్ట్ రాబోయే వీడియో కోసం తప్పకుండా వేచి ఉండండి. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఇలాగే రైతులు ఎవరైతే నిజ జీవితంలో వ్యవసాయం చేస్తూ మంచి ఇన్కమ్ను ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ అనుభవాలను మీతో షేర్ చేస్తారు. మీ దగ్గర కూడా అలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉంటే, మీ సాయిల్కి ఈ పంటలు సెట్ అయితే కనుక మీరు కూడా తప్పకుండా వేసుకోవచ్చు, ఫోర్స్ ఏమీ లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉపయోగపడుతుంది, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని రైతుల దగ్గర నుంచి ఈ సమాచారాన్ని మేము సేకరిస్తున్నాము. అంతేకాదండి, బాస్ వాలా యాప్లో ఈ వ్యవసాయానికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ 5 layer ఫార్మింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. సో దీని గురించి మీరు క్లియర్గా ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఈ ఫార్మింగ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే తప్పకుండా బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాస్ వాలా యాప్లో ఈ 5 layer ఫార్మింగ్కి సంబంధించే కదండి, చాలా రకాల వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి. అంతేకాదు వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి. సో ఒకసారి నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మీరు క్లియర్గా నేర్చుకుంటారు, దాని గురించి ఒక అవగాహన వస్తుంది. ఏదైనా పని చేయాలి
అంటే మనకు ఖచ్చితంగా దాని గురించి మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో మీరు స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇది మంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ యాప్లో ఏంటి అంటే మంచి బెస్ట్ ఫీచర్ ఉంది. నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. సో మీరు కోర్సెస్ అన్నీ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. Boss Wala. Be the boss.